కార్తీక పురాణం 26వ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. కార్తీక మాసంలో 26వ రోజు చేయవలసినటువంటి విధులు. 26వ రోజు బహుళ ఏకాదశి. ఈరోజు విష్ణుమూర్తిని, అమ్మవారిని మరియు కుబేరుని పూజించాలి. ఉపవాసం ఉండాలి, ఏమీ తినకూడదు. కంది, పెసర, శనగ మొదలైనవి దానం చేయాలి. సిరి సంపదలు చేకూరుతాయి. 26వ రోజు చేయవలసిన పారాయణం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడటం. అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం గురించి మిగిలిన వృత్తాంతము చెప్పసాగాడు. ఆ విధముగా దూర్వాసుడు భూలోకము, భోర్లోకము, పాతాళలోకము, సత్యలోకములన్నీ తిరిగి అన్ని లోకములను తనను రక్షించేవారు లేకపోవచ్చే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, శరణాగతులకు రక్షణ కలిగించేవాడా, రక్షింపము. నీ భక్తుడైన అంబరీషునిపై కోపంతో మహాపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నిను. భృగు మహర్షిని క్షమించావు. ఆ విధంగా నేను నన్ను క్షమించావు. కోపంతో నీ భక్తుడికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము. శ్రీహరి, నీ ఛత్రాయుధము నన్ను చంపడకు వచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి అనేక విధాలుగా వేడుకొనుచున్నాడు. ఆ విధంగా దూర్వాసుడు తన అహంకారం వదిలి తనను ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వుతో, దుర్వాస, నీవు శివస్వరూపుడవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడటం సహజమే కదా. నేను ప్రతి యుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు కలిగి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు ఏ కారణం లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుని శపించితివి. నేను శత్రువుగైన మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు. అటువంటి నా భక్తుని నీవు అనేక విధాల దూషించి నీ ఎడమ పాదతో తన్నినను సహించాడు. అతని ఇంటికి నీవు అతిథిపై వెళ్ళి సమయమునకు రాకపోగా అతని ఆవేశంతో శపించావు. ఇది మునిధర్మమేనా? అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి నీటిని మాత్రమే త్రాగాడు. అంతకంటే అతడు ఏ అపరాధం చేశాడు? నీటిని తాగినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కానీ నిన్ను అవమానించటకు చేయలేదు కదా. నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమారి నిన్ను శాంతింపజేయటకు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత బ్రతిమలానో నీవు శాంతింపలేదు కాబట్టే నన్ను శరణు వేడాడు. నేను అప్పుడు రాజహృదయంలో ప్రవేశించి నీ శాపఫలము 10 జన్మల్లో అనుభవించుదనని పలికిన వాడు నేనే. అతడు నీ వలన భయము చేత తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణంగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపమును లోకం యొక్క ఉపకారం కొరకు నేనే అనుభవించను. నీ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పములో మనువును రక్షించుటకు, సోమకుడను రాక్షసుని చంపటకు మత్స్య రూపమును ధరిస్తాను. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరక్షామను మదించుటకు మందర పర్వతమును కవంగా చేదురు. ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మ రూపంతో నా వీపున మోయదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షను వధిస్తాను. నరసింహతారంతో హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలి చేసి స్వర్గం నుండి తరిమివేయబడిన ఇంద్రులకు తిరిగి స్వర్గప్రాప్తి కలిగించుటకు వామన రూపంతో బలి చక్రవర్తిని పాతాళలోకంలో తొక్కివేస్తాను. బ్రాహ్మణుడిని జన్మించి భూభారమును తగ్గించుటకు పరశురామునికి ఆ క్షత్రులను చంపి భూభారమును తగ్గింతును. లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయటకు రఘువంశమున రాముడనై జన్మింతును. తరువాత యదువంశంలో శ్రీకృష్ణుని గాను, కలియుగన బుద్ధుడు గాను, కలియుగాంతమున విష్ణు చతుడైన బ్రాహ్మణుని ఇంట కల్కి అని పేరును జన్మించి గుర్రమును ఎక్కి తిరుగుచు బ్రహ్మద్వేషులందరినీ వధింతును. నీవు అంబరీషునకు శాపరూపంగా ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త ప్రాప్తములు కలింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తం.